సరే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అంటే మధ్యలో వాళ్ళకి ఇట్లా వెళ్ళిపోతుంది, మధ్యలో వాళ్ళు తినేస్తూ ఉంటారన్నారు కదా. మీకు ఇండస్ట్రీలో చాలా వరకు చాలామంది తెలుసు పెద్ద పర్సన్స్. అంటే వాళ్ళకి ఎప్పుడైనా మీకు చెప్పాలనిపించలేదా ఇలా జరుగుతుంది అని? ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు సపోజ్ ఒక వర్క్ తీసుకొచ్చారు స్టూడియోకి, తీసుకొచ్చినప్పుడు వర్క్ తీసుకొచ్చిన వాళ్ళతోనే కాంటాక్ట్ ఉంటాను తప్ప వాళ్ళ అవతల వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు. సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఖచ్చితంగా మాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. కానీ త్రూ ఛానల్ ఒక ద్వారా వచ్చినప్పుడు మనం వాళ్ళతోనే డీల్ చేయాలి తప్ప డైరెక్ట్గా మనం వాళ్ళని వెళ్ళకూడదు. అంటే అది ఎథికల్ కాదని నేను నమ్ముతాను బాగా. సో వీళ్ళు కూడా ఏంటంటే పాపం అంతెందుకు, కొంతమంది సింగర్స్కి అయితే వాళ్ళు ఫీల్ అయ్యి చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ఒక సాస్ ఫ్యామిలీ అని చెప్పి, సాస్ అంటే శ్రీ అభిరి స్టూడియోస్, సో సాస్ ఫ్యామిలీ అని ఒకటి పెట్టుకుని నేను కొంతమంది సింగర్స్ని అంటే రెడీ చేసుకున్నాను, ఒక టీం లాగా రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్గా. వాళ్ళనే కాదు ఇంకా చాలామంది నాకు తెలిసిన సింగర్స్ అందరూ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మేము ఎవరికి పాడుతున్నాం కూడా మాకు తెలియదు సార్, ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి సార్ రికార్డింగ్ ఉంది వచ్చేయండి అంటారు అంతే. అక్కడికి వెళ్ళేదాకా కూడా తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఒకసారి కనబడతారు, ఒకసారి కనబడరు, ఆన్లైన్లో పాడిస్తుంటారు కొంతమంది. సో అలాగా మాకు మేము ఎవరికి పాడుతున్నాం కూడా తెలియదు. మరి ఇలా టైం వేస్ట్, అది కాకుండా అంటే టైం అప్కమింగ్ వాళ్ళకి అదొక ఛాన్స్ సార్. ఇప్పుడు ఆల్రెడీ ఫీల్డ్లో ఉండి పాడిన వాళ్ళకి ఇది తెలియకపోవడం అంటే ఇది చాలా విడ్డూరం సార్. ఒకవేళ వాళ్ళు పాడినందుకు సినిమాలో ప్లే అవ్వకపోయినా సో వాళ్ళు పాడినందుకైనా రెమ్యునరేషన్ ఇస్తారంటే అది లేదు. అంటే అది వస్తాయి కానీ చాలా లేట్గా వస్తుంటాయి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో ప్రాబ్లం ఏంటంటేనండి, అంటే అఫ్కోర్స్ నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్నే, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఏంటంటే ప్రాంప్ట్గా ఇచ్చేస్తారు, చాలా ప్రాంప్ట్గా ఇస్తారు. అంటే మేజర్ 75 to 80% అందరూ కూడా ఇచ్చేసేవాళ్ళు వెనక్కి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ప్రొడక్షన్ వల్ల లేట్ అవ్వడం, దానివల్ల కొంచెం లేట్గా ఇస్తారు, పర్వాలేదు, మహా అయితే 2 నెలలు 3 నెలలు ఓకే యాక్సెప్టెడ్. కొంతమంది సంవత్సరాల తరబడి ఎవరు, మళ్ళీ పక్కన వాళ్ళు వేరేవి కొనుక్కుంటూ ఉంటారు, వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది, బట్ స్టిల్ మన దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పేమెంట్స్ ఆగిపోతూ ఉంటాయి. చాలామంది సింగర్స్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు ఆ విషయంలో మాత్రం ఇప్పటికీ. అవును సార్. అందుకని అంటే నేను కూడా ఏంటంటే యాక్చువల్గా నేను ఒక ఇన్ఛార్జ్షిప్ తీసుకుందామని ఫీల్డ్లోనే ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుందామని ట్రై చేస్తున్నాను.